తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చి ఊపిరి పోస్తుంటే ప్రైవేటీకరణ సందేహాలెందుకని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రశ్నించారు. ఉక్కు కర్మాగారానికి భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ను విలీనం చేసుకునేందుకు సెయిల్ సిద్ధంగా ఉందన్న ప్రచారం అవాస్తవమన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీని ఎలా విలీనం చేసుకుంటామంటూ సెయిల్ అభ్యంతరం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్యాకేజీ ఇచ్చి స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి గట్టెక్కించాలని, ఆ తర్వాతే విలీనం గురించి ఆలోచిస్తామని సెయిల్ చెప్పినట్లు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పరమైనటువంటి నష్టాలతో సతమతమవుతున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు పునరుద్ధరింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజీ దాదాపు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని స్టీల్ ప్లాంట్కి ప్రకటించడం జరిగింది. ఈవేళ 11,440 కోట్లు, గతంలో 1,650 కోట్లు, వెరసి 13,090 కోట్లు ఇస్తే ఇంకా భవిష్యత్తులో ఇది ప్రైవేటీకరణ జరగదా అనేటువంటి అనుమానం ఎందుకు వస్తుంది అనేటువంటి విషయంలో నాకైతే స్పష్టత లేదు. ప్రైవేటైజేషన్ చేయాలి అంటే, డినిజ్మెంట్ చేయాలి అంటే ఈ విధమైనటువంటి ప్యాకేజీ నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈ రాష్ట్రానికి ఇస్తారనేటువంటి విషయం మీద ఒక కనీసమైనటువంటి ఆలోచన, అవగాహన ఉండాలనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ప్యాకేజీ ఇచ్చారు అంటేనే అది ప్రైవేటీకరణ జరగదు రాబోయేటువంటి రోజుల్లోనే అర్థం చేసుకోవాలి దయచేసి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం ఈ స్టీల్ ప్యాకేజీ విషయంలో తీసుకుంటుందనే ఒక భరోసా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నా. ప్రైవేటైజేషన్ కాదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మరింత సహకారం ఇస్తానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరు చెప్పారు సెయిల్ సిద్ధంగా ఉంది స్టీల్ ప్లాంట్ ని మెర్జ్ చేసుకోవడానికని? వార్తల వాస్తవం కాదు. ఆ విధంగా ప్రచారం జరుగుతాం. స్టీల్ మంత్రిగా నేను చెప్తున్నా, మా పెద్దలు కుమారస్వామి గారు చెప్తారు, ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు సెయిల్లో విలీనం చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు సెయిల్ అంగీకరించిందని మన మిత్రులు అంటుంటే సెయిల్ అంగీకరించలే ఏనాడు కూడా. ఇది అవాస్తవం. సెయిల్కి సంబంధించి అందరితో చాలా సమావేశమైన ఏదైనా ఒక సంస్థను విలీనం చేసుకునేటువంటి సందర్భంలో అనేక సమస్యలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సెయిల్ లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ, సెయిల్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఏనాడు అంగీకరించలే. మనమైనా ఆలోచించాలా? ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీ పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని విలీనం చేసుకోవడానికి అంగీకరిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. కాబట్టి సెయిల్ వారు మేము అంగీకరించలేమనేటువంటి విషయం చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సెయిల్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వారి యొక్క విన్నపం ఏంటంటే, విలీనం చేసుకోలేము ఎంత పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని. మీరు ప్యాకేజీ ఇవ్వండి, మేనేజ్మెంట్ మాకు అప్పచెప్పండి ప్యాకేజీ ఇచ్చి. మీరు ఇచ్చిన ప్యాకేజీతో మేము మేనేజ్మెంట్ చేసి ఆ ఫ్యాక్టరీని ఒక సక్రమైనటువంటి బాటలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. నష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చాక మేము విలీనం చేసుకునేటువంటి ప్రక్రియని ఆలోచిస్తాం. అంతేగాని ఈవేళ మేము సిద్ధంగా లేము. ప్యాకేజీ ఇవ్వమని వాళ్ళు అడిగారు, ప్యాకేజీ ఇచ్చాక వాళ్ళకి మేనేజ్మెంట్ ఇమ్మన్నారు. మేనేజ్మెంట్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది మేము ఫ్యాక్టరీని నష్టాల బారిని బయటకు తీసుకొచ్చి మేము అప్పుడు విలీనం చేసుకునేటువంటి విషయాన్ని ఆలోచిస్తామని సెయిల్ చాలా క్లియర్గా చెప్పింది. కాబట్టి సెయిల్ రెడీగా ఉంది, మేము విలీనం చేయట్లేదనే మాట వాస్తవం కాదు.